ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే ధైర్యం అనేటువంటిది ఎప్పుడూ కూడా చంచలత్వంగా చపలంగా ఉండకూడదు. ధైర్యము స్థిరంగా ఉండాలి. ఈ రోజున ఉండి రేపు మాయమైపోయేటువంటిది కాకూడదు. కాబట్టే ఏ విధంగా అంటే ముముక్షువులైనటువంటి వారు కొందరు మాత్రమే ఏదో ఒక ఆవేశంలో ధైర్యాన్ని కలిగి ఉంటారు. తమ యొక్క ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వారే అయి ఉంటారు. మరలా కూడా ఇక వారికి వాస్తవికమైనటువంటి ధైర్యం కాదు కదా, ఏదో ఎవరో చెప్పడం చేత వారికి అప్పటికప్పుడు పూనినటువంటి ధైర్యము చేత తన ఇంద్రియాలను నిగ్రహించుకుంటాడు. మళ్ళీ కూడా ఆ ధైర్యం సన్నగిల్లిపోతుంది. దేనికి? పరిస్థితుల యొక్క ప్రాబల్యం చేత క్రమంగా ఆ ధైర్యం తగ్గిపోతుంది. విషయాలు యందు ప్రవర్తించడం అనేటువంటిది కనబడుతున్నది. ఇక అప్పుడు అటువంటిది ధైర్యం అవుతుందా? కాదు కదా. కాబట్టి స్థిరంగా ఉండేటువంటి ధైర్యాన్నే కదా అవలంబించాలి. అందుకే సాత్వికమైనటువంటి ధైర్యం ఎలాంటిది అంటే నిశ్చలమైనటువంటి ధైర్యంతో కూడి యోగ సాధన చేస్తాడు. అసలు అనిశ్చితమైనటువంటి యోగ సాధన చేతైతే ధైర్యము ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం కొద్ది కాలం మాత్రమే ఉండి తర్వాత ఈ యొక్క దృశ్య సంబంధమైన పరిస్థితుల ప్రాబల్యం చేత అది కాస్త తగ్గిపోతుంది. అదే ఏ సాత్విక ధైర్యంతో కూడినటువంటి నిశ్చల ధైర్యంతో కూడి యోగ సాధన అనేది చేశాడా, ఆ సాధన చేత మనుజుడు ఇంద్రియాలను నిగ్రహిస్తాడు, విషయాల నుండి కూడా మరలిస్తాడు. ఎప్పుడైతే తన యొక్క ఇంద్రియాలను విషయాల నుండి నిరోధించగలుగుతాడో అటువంటి ధైర్యమే కదా సాత్వికము అని చెప్పబడుతూ ఉన్నది. అయితే రాజసికమైనటువంటి ధైర్యాన్ని గురించి తెలియజేస్తూ, ఓ అర్జున, ఏ ధైర్యంతో అయితే మనుజుడు చేసేటువంటి పని యొక్క ఆపేక్ష కలిగినటువంటి వాడై ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని మిగుల ఆసక్తితో అనుష్ఠానం చేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి ధైర్యము రాజసమై ఉంటుంది. ఇక్కడ పురుషార్థాలు 4 కదా, ధర్మము, అర్థము, కామము, 4వది మోక్షము. కానీ ఇక్కడ రాజసికమైనటువంటి ధైర్యం కలిగిన వాడు పురుషార్థ త్రయాన్ని మాత్రమే అనుసరిస్తాడు. ధర్మాన్ని అనుసరిస్తాడు, అర్థాన్ని సంపాదించుకుంటాడు, కోరికలను తీర్చుకుంటాడు. కానీ వానికి మోక్షము అనేటువంటిది ఈ 4వ పురుషార్థాలలో 3 మాత్రమే ఇక్కడ తెలియజేశారు. 4వది అయినటువంటి మోక్షాన్ని గురించి రాజసిక ధైర్యంలో తెలియజేయలేదు. దీనిని బట్టి రాజసికమైనటువంటి ధైర్యంతో కూడినటువంటి వారు మోక్షం గురించి అంత పట్టించుకోరు. అదే అనే విషయం మనకి తెలిసిపోతుంది పరమాత్మ చెప్పినట్లుగానే. కాబట్టి ఈ ధైర్యము పరమార్థ దృష్టిలో అంత ఉత్తమమైనది కాదు అని కదా తెలుస్తూ ఉన్నది. ఇంద్రియాలను నిరోధించడం ద్వారా మోక్షము కొరకు ప్రయత్నం చేసేటువంటి ధైర్యం ఏదైతే ఉంటుందో అదే సాత్వికమైన ధైర్యము. ఇంకా అదే ఉత్కృష్టమైనటువంటి ధైర్యము కూడా. అంటే ధర్మము, అర్థము, కామము, ఈ 3ంటిని కూడా, ఈ 3 పురుషార్థాలను అన్వేషించే వారి కంటే కూడా 4వ పురుషార్థము, అదే ఏంటది? పరమ పురుషార్థము అంటారు. ఈ 3ంటిని పురుషార్థ త్రయమేనే అంటారు. మామూలుగా ఈ చతుర్వేద పురుషార్థాలలో 4గిట్లో కూడా 4వ పురుషార్థము అయినటువంటి మోక్షం కోసం ప్రయత్నించేటువంటి వాడే శ్రేష్టమైనటువంటి వాడు. అయితే ధర్మము, అర్థము, కామము అనేటువంటి 3 పురుషార్థాలను కూడా అనుసరించేటువంటి వారు
గొప్పవారే, కానీ వారికంటే కూడా నాలుగవ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని అనుసరించేవాడే కదా శ్రేష్ఠుడు. అయితే ఈ నాలుగో రకాలైనటువంటి ధర్మ అర్థ కామ మోక్షాలు అనే 4 రకాలైన పురుషార్థాల యందలి మొదటిది ఏమిటి అంటే ధర్మము. ధర్మమునకు అర్థం ఏమిటి అంటే సామాన్యమైన ధర్మమే అనే కదా మనం గ్రహించాలి. విశేషమైన ధర్మం ఏమిటి అంటే పరమాత్మను అనుసరించడమే, పరమాత్మ అవలంబనమే విశేషమైన ధర్మము. మరి సామాన్య ధర్మము అంటే ఇది సామాజికంగా ప్రాపంచికంగా అనువర్తించేటువంటి సామాన్య ధర్మమే అని కదా అర్థము. అంటే విశేషమైన ధర్మం ఏంటి అంటే పరమాత్మావలంబనము, దైవనిష్ట, ఆత్మజ్ఞానము మాత్రమే విశేషమైనటువంటి ధర్మము అవుతుంది. అందుకే సంఘేన అని చెప్పారా? చెప్పలా, ప్రసంగేన ఫలాకాంక్షి అని కదా చెప్పింది. అలా చెప్పడం చేత అటువంటి వారు ఆ పురుషార్థత్రయములో ఉన్నటువంటి ఆ ధర్మమునందు, అర్థమునందు, కామమునందు ఈ మూడింటి యందు కూడా మిక్కిలిగా మిక్కుటమైనటువంటి ఆసక్తిని చూపుతారు అని కదా తెలుస్తూ ఉన్నది. అంటే రాజస ధైర్యం ఎలాంటిది అంటే ఏ ధైర్యము చేతైతే మనుజుడు ఫలాన్ని కోరుతూ ఉన్నటువంటి వాడే ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని మిగుల ఆసక్తితో అనుష్ఠానం చేస్తూ ఉంటాడో అదే రాజస ధర్మము, రాజస ధైర్యము అని చెప్పబడుతూ ఉన్నది. ఇక తామస ధైర్యము అనేటువంటి దానిని గురించి తెలియజేస్తూ యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ న విముంచతి దుర్మేధా ధృతిస్సా పార్థ తామసి. ఓ అర్జున, ఏ బుద్ధి చేతైతే దుర్బుద్ధియగు మనుజుడు నిద్రను, భయమును, దుఃఖమును, సంతాపము అంటే దిగులును కూడా, అంటే ఏ సంతాపము మదము కూడా విడువకుండా ఉంటాడో అటువంటి ధైర్యము వాస్తవానికి తామసమైనటువంటిది. ధైర్యము అనేది గొప్ప సుగుణమే. అసలు ధైర్యానికి మించినటువంటి ఇతర ఏ పని నిర్వర్తించాలన్నా కూడా ధైర్యము అనేటువంటిది ఉండవలసింది. అలాంటి ధైర్యము గొప్ప సుగుణవంతమైనది, కానీ అది చెడు విషయాల యందు వినియోగించబడేటప్పుడైతే ఆ ధైర్యం ఫలితం లేకుండా ప్రయోజన రాహిత్యంతో నిష్ఫలమైపోతుంది. అందుకే తమోగుణయుతుడు అంటే తమోగుణాలతో కూడుకున్నటువంటి వాడు ఒకానొక ధైర్యాన్ని అవలంబిస్తాడు. అవలంబించి తన యొక్క అతి నిద్రను, భయాన్ని, దుఃఖాన్ని, దిగులును, మదాన్ని కూడా వదలకుండానే ఉంటాడు ఏ ఒక్క ధైర్యాన్నో అవలంబించి అని చెబుతూ, ఎలాగంటే అటువంటి వారు కేవలం కూడా విషయదాసులే అవుతారు కదా అని చెబుతూ, అయితే విషయదాసులు అంటే మృత్యువు సంభవించక పూర్వమే జనులు మరి శాస్త్రాన్ని అనుసరించాలి, గురువు వాక్యముల యందు విశ్వాసం కలిగి ఉండాలి, దాని తత్సంబంధమైనటువంటి ధర్మ మార్గాన్ని చక్కగా అనుష్ఠించాలి. అంతేకాని విషయ వ్యామోహాన్ని వదిలివేయడం అనేటువంటిది ఉత్తమం కదా. కాబట్టి ఇక్కడ తామస గుణయుతుడు అంటే తమో గుణంతో కూడుకున్నటువంటి ధైర్యాన్ని అవలంబించినటువంటి వాడు తన యొక్క అతి నిద్రను ఎల్లప్పుడూ నిద్రపోతూనే ఉంటాడు. ఇంకా వానికి ఎప్పుడూ కూడా భయంగానే ఉంటుంది, ఎలా ఏం చేయాలి అని, ఎప్పుడూ కూడా అవుతుందో కాదో అనే దుఃఖం. ఎల్లప్పుడూ కూడా వాడి మందత్వం, వాడి మూఢత్వము దిగులుగా ఉంటుంటాడు. ఇంకా నా మదం అంటే ప్రతిదానికి మదము, బద్ధకము వదలకుండా ఉంటాడు. అంటే ధైర్యము అనేటువంటి గొప్ప సుగుణం ఏం చేస్తుంది అంటే అటువంటి నిద్ర కానీ, భయము కానీ మొదలైనటువంటి ఈ యొక్క చీకటి వస్తు సంపాదనమునందు, అంటే చీకటి వస్తు సంపాదనము అంటే అది మంచి కార్యాలతో సంపాదించేటువంటి వస్తువు కాదు.
అవి నికృష్టమైనటువంటి ఆ కార్యాల ద్వారా నికృష్టమైనటువంటి సంపాదనమే చేస్తూ ఉంటాడు. అటువంటి నికృష్టమైనటువంటి సంపాదనము చేత వినియోగింపబడడం చేత వాడికి ఉన్నటువంటి ధైర్యము పూర్తి అర్ధరహితమైపోతుంది. అసలు ఏ అర్థం లేకుండా నిరర్ధకమైపోతుంది. కాబట్టే ఆ ధైర్యాన్నే ఏం చేయాలి? సద్వస్తువులను సముపార్జించుకోవడం కోసం మంచి వస్తువులను సముపార్జించుకోవాలి. సచ్చేల సముపార్జన కోసం ఉపయోగించుకోవాలి. వాని యొక్క గుణశీలాదులు మంచి వస్తుతత్వమైన సారమైన దృఢమైన సచిదానంద ఘనస్వరూపమైన పరమాత్మను మరి వెతకడం కోసం, పరమాత్మ తత్వాన్ని పొందడం కోసం, మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసం, దైవం యొక్క కరుణను సంపాదించుకోవడం కోసం వినియోగించడం. అటువంటి ధైర్యము అనేది ఉత్తముని యొక్క ధర్మమై ఉన్నది కానీ తామసికంతో ఉన్నటువంటి వాని ధర్మం అయితే అది కాదు కదా. అంటే ఇప్పుడు వాల్మీకి మహర్షి అనేటువంటి ఆయన ఉన్నారు. ఆయన అంతకుముందు ఆయన పేరు రత్నాకరుడు అనేటువంటి ఒక బోయేవాడు. ఆయన వేట చేసేవాడు, దొంగతనం చేసేవాడు. తన యొక్క తన శరీరాన్ని ఆపాదించుకున్న భార్యాబిడ్డలు వీళ్ళంతా కూడా సుఖంగా కడుపు నిండా తిండి తినాలి అని మరి తిండి తినడం, శరీరం నిలుపుకోవడం దగ్గర ఆగలేదా రత్నాకరుడు? సుఖవంతమైన లాలసవంతమైన విషయాలకు లోబడిపోయి ఆయన చౌర్యాలు, బందిపోటుతనము, ఇంకా కూడా దోపిడీ చేయడం, ఇంకా వేట చేయడం, ఇటువంటివన్నీ క్రూరమైన హింసాత్మకమైనటువంటి విషయాలనే అనుసరించేవాడు. కానీ ఆయనకి ఎప్పుడైతే మహనీయునమైనటువంటి మంత్రం అనేది ఆయనకి పట్టుబడిందో, మంత్రం అనేది ప్రసాదించబడిందో మహనీయుల ద్వారా, అప్పుడేమైంది? అపారమైన ధైర్యం. అంతకుముందు అతను తామస గుణంతో నిండి ఉన్నాడు కూడా, కానీ అపారమైనటువంటి ధైర్యం, గట్టి పట్టుదల. ఏ విధంగా? ఇంటికెళ్ళి తనకి వచ్చినటువంటి అనుమానాన్ని పూర్తి చేసుకున్నాడు. అంటే ఎవరిది వారిదే, ఎవరి పాపమైనా, ఎవరి పుణ్యమైనా, ఎవరి కర్మ అయినా, ఎవడు అనుసరించిన దాని విధానం ప్రకారం వాడు అది అనుభవించవలసిందే అనే విధానం తనకి ఇంటి దగ్గర చుట్టూ పరిసరాలలో ఎప్పుడైతే ఎదురైందో తన మనసు పూర్తి స్థాయిలో మారిపోయి మహనీయుని యొక్క దర్శనం ద్వారా ఆ సత్యవస్తువైనటువంటి ఆ పరబ్రహ్మతత్వమైన రామ పరబ్రహ్మతత్వ మంత్రాన్ని ఆయన ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు అపారమైన ధైర్యం, పట్టుదల కలిగింది. కానీ మొట్టమొదటైతే ఆయనకు ఆ ధైర్యం కానీ పట్టుదల కానీ ఆయన చేసేటువంటి దుష్టమైన వృత్తుల యందు, పరమహింసా కార్యాల యందు ఉపయోగించాడు. అయినా అది విఫలమైపోయింది. అందుకే అయితే ఇక్కడ మహనీయుల యొక్క సాంగత్య ప్రభావము చేత ఏం చేశాడు? తిరిగి మళ్ళీ అదే ధైర్యాన్ని రామనామ జపమునందు, దైవ ధ్యానమునందు కూడా వాడుకొని ధన్యుడయ్యాడు కదా. అందుకే అటువంటి ధైర్యం అనేటువంటిది చాలా ఒక పెద్ద సుగుణం. అది ఎంత నీచాత్ములని, పరమ దుర్మార్గులను కూడా మంచిగా మార్చివేయడానికి ధైర్యము అనేది ఉన్నప్పుడు దానిని గనక మంచిగా మారిందా, అదే ధైర్యం మంచిలో కూడా కొనసాగుతుంది. తాను చేరవలసినటువంటి గమ్యం, తాను వచ్చినటువంటి మానవ జన్మను తరింపచేసుకోవడానికి, మళ్ళీ కూడా శారీరక సంబంధమైన రాకపోకలు శాశ్వతంగా నివారించుకోవడానికి కూడా అదే మార్గదర్శకం అవుతుంది అని చెబుతూ, ఎలాగంటే మృత్యువు సంభవించకమునిపే ఇక జనులు శాస్త్రవాక్యాలను, అదే రత్నాకరుడు అనే ఆయన వాల్మీకము అంటే పుట్టలు, ఆయన యొక్క శరీర స్పృహ కోల్పోయినప్పుడు వాల్మీకి ఇక శరీరం చెదలు బట్టి పుట్టలు పెట్టి దాని యందు ఆయన శరీరం అంతా మట్టితో కప్పబడిపోయిన ఆయన యొక్క శారీరక స్పృహ లేక సర్వము కూడా పరబ్రహ్మ తత్వమునందు, రామ పరబ్రహ్మమునందు లీనమై ఉన్నటువంటి అతను శారీరక స్పృహ లేకుండా సమస్థితిలో, సమాధి, ఆయన యొక్క బుద్ధి ఎక్కడ ఉన్నది? సమస్థితిలో ఉన్నది. ఇక ఆయనకి శ్వాస ఆడుతున్నది, బ్రతికి ఉన్నది, పోయింది కూడా తనకు తెలియదు.
అటువంటి స్థితిలో సిద్ధిని పొందినటువంటి ఆయన కాబట్టి రాబోయే కాలంలో ఆ యొక్క స్మరించినటువంటి రామ పరబ్రహ్మమును గురించి శ్రీరామచంద్రుడు దశరథ తనయుడుగా ఉద్భవిస్తాడని, ఆయన యొక్క కాలగమనం ఎలా ఉంటుంది అని, ఆ ప్రకారంగా రాబోయేటువంటి రామాయణ చరిత్రని రాముడు పుట్టక మునుపు నుండి కూడా ఆయన ఆ విధంగా కాలానికి ముందుగానే భవిష్యత్తును దర్శించిన మహనీయుడయ్యి రామాయణాన్ని ముందస్తుగానే రాసిన ప్రకారం, ఆయన రాసిన ప్రకారమే రాముని యొక్క జీవన కథనం అనేటువంటిది జరిగింది. ఆ జీవన కథనం ఎలా ఉన్నదో అలాగే శ్రీ వాల్మీకి మహర్షి రాశారు. అయితే ఈ రత్నాకరుడు కాస్త కూడా రత్నాలను రాళ్లను దొంగిలించేటువంటి ఈ రత్నాకరుడు అనబడేటువంటి ఒక నిషాదుడు తన శరీర స్పృహను కూడా కోల్పోయి ఇక ఎటువంటి అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమునందు మమేకమై సమాధి అనేటువంటి స్థితి అందే తాను సిద్ధిని పొంది రాబోయేటువంటి యుగ పురుషుడైన శ్రీరామచంద్రుని జీవిత వృత్తాంతమంతా కూడా మొత్తం ఆయన రాసిన ప్రకారమే శ్రీరామ ఉద్భవం కానీ, రావణ సంహారం కానీ, ఇక ఆ విధంగా హరివంశం ఏ విధంగా ఉత్పన్నమైనది అనే విషయాన్ని కూడా, అంతేకాదు ఇంకా శ్రీరామచంద్రునికి శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏ విధమైనటువంటి పరబ్రహ్మ విద్యను, ఆధ్యాత్మ విద్యను తెలియజేశారు అనే విషయాన్ని కూడా, ఆయనే జ్ఞాన విషయాన్ని కూడా చక్కగా సంగ్రహంగా కాదు విస్తారంగా తెలియజేసినటువంటి వల్మీకము అంటే పుట్టలు పెట్టినటువంటి శరీరము కాబట్టి ఆ శరీరానికి వాల్మీకి అనేటువంటి పేరు స్థిరపడిపోయింది. రత్నాకరుడు అనే పేరు రాలిపోయింది. అంటే విషయ వ్యామోహాన్ని త్యజించి వేసినప్పుడు అదే ధైర్యం, అదే పట్టుదల తనకి ఇక హింసా కార్యాలయందు ఉపయోగించినటువంటి ధైర్యమే మహనీయుల యొక్క సాంగత్య ప్రభావము చేత కూడా తిరిగి ఆ ధైర్యాన్నే రామనామ జపమునందు కానీ, దైవ ధ్యానాలయందు కానీ చేస్తూ అదే పట్టుదల ధైర్యంతో ఆయన ధన్యుడయ్యాడు అని చెబుతూ, అంటే ఏ విధంగా అంటే విషయానికి దాసులైనప్పుడు, తామస వృత్తితో కూడి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ, ఒక గ్రామంలో ఒక వర్తకుడు ఉన్నాడు. ఆ వర్తకుడు ఆయనది ఒక కిరాణా దుకాణం. ఆ దుకాణం అంటే అంగడి, కిరాణా అంగడి. ఆ అంగడి తెరుచుకొని ఉన్నది. బేరగాండ్లకు చక్కగా వస్తువులను విక్రయిస్తూ అమ్ముతున్నాడు. ఒకరోజు ఏమైందంటే మధ్యాహ్న సమయంలో ఆ వ్యాపారస్తుడు ఏం చేశాడంటే ఏదో పని మీద అట్లా బయటికి వెళ్ళాడు. ఎదురుగ్గా ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. ఆ అంగడిలో ఎవ్వరూ లేని సమయం కనిపెట్టింది ఒక కోతి. చకచకా లోపలికి పరిగెత్తి ఒక ఇనుప కూజాలో చేయి దూర్చింది. ఇనుప కూజాలో ఏం పోసి ఉన్నవి? జీడిపప్పులు పోసి ఉన్నవి. లోపల జీడిపప్పును గట్టిగా పట్టుకుంది. చేతిని పైకి లాగింది. ఇనప కూజ అన్నప్పుడు మూతి సన్నగా ఉంటుంది కదా. అయితే చేతిని పట్టుకొని చేతిని పైకి లాగితే చేయి వచ్చిందా? రాలేదు. ఎలాగంటే కూజా మెడ సన్నగా ఉంది కదా, గుప్పిడ పట్టినప్పుడు దాని నిండా పప్పు ఉన్నది కదా, అందువలన ఆ గుప్పిట లావుగా ఉన్నది. ఇంతలో ఆ వర్తకుడు ఆవల దుకాణానికి వెళ్ళి ఆయన పని ఏదో ముగిసిపోయింది, వచ్చేటప్పటికి ఆ గదిలో కోతి ఉండడాన్ని చూసి దుడ్డుగర తీసుకున్నాడు. దానిని గట్టిగా బాదాడు. అయితే అది పారిపోవడానికి ప్రయత్నించింది, కానీ చేయండి ఇనప కూజాలోని ఇరుక్కుపోయింది కదా, సాధ్యపడలేదు కదా. ఆ దరిద్రపు దౌర్భాగ్యపు దాని యొక్క భాగ్యం దుస్థితిలో ఉంది కాబట్టి ఆ దౌర్భాగ్యపు కోతి ఏం చేసింది? తన గుప్పిటలోని జీడిపప్పును గనక వదిలివేసినట్లయితే తన చేయి సునాయాసంగా వచ్చేసేది. మరి కానీ అదేం చేసింది? దానికి ఆశ అడ్డుపడింది. ఆ వర్తకుడు కర్రతో బాత్తూ ఉన్నా కూడా ఆ గుప్పిట వదలకుండా లాక్కొని పోవాలి అనుకుని అది అట్లాగే ప్రయత్నం చేస్తూ ఉండగానే ఆ కోతి వీపు మీద దెబ్బ ఏకధాటిగా పడుతూనే ఉన్నాయి. ఆ దెబ్బల మీద దెబ్బలు పడేటప్పటికి కోతి శరీరం ఎంత కాబట్టి దాని ఫలితంగా కోతి గుప్పిట వదలకుండానే చచ్చిపోయింది. అయితే
అసలు అది ప్రాణాలనైనా వదలడానికి సిద్ధపడిందే కానీ జీడిపప్పును మాత్రం వదలలేదు కదా. అట్లాగే నేడు మనం ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి జీవులు ఏం చేస్తున్నారు అంటే విషయానికి దాసులైపోతూ ఉన్నారు. అసలు పరిస్థితిని సరిగ్గా ఇదే విధంగా ఉన్నది కూడా. ఎలాగంటే ప్రాపంచిక సంబంధమైనటువంటి భోగాలతో అనుభవించేటువంటి వాడు, సుఖాలకు అలవాటుపడిన వాడు ఆ పరవశత్వానికి పొంది ఆ సుఖ లాలస చేత మరి ఏ విధంగా అంటే అట్లా శరీరం పోయేటంత వరకు కూడా అటువంటి స్థితినే పొందుతూ ఉన్నాడు. ఎలాగంటే అసలు ఆ జీవుడే కదా ఆ కోతే జీవుడు. అంటే ఆ విషయ సుఖాలు ఏవైతే ఉన్నావో అవే కదా మరి జీడిపప్పు అని చెప్పబడటం. అయితే ఈ జీడిపప్పు మృత్యువే వర్తకుడు కదా. కాబట్టి ఆ సంసారమే అంగడి. ఈ సంసారంలోకి వస్తూ పోతూ విషయాలకు లోలత్వంతో ఉన్నప్పుడు మృత్యువు అనేవాడు వస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు, మళ్ళీ చచ్చిపోతాడు, మళ్ళీ పుట్టుకొస్తాడు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అంటే చావు రాకముందే ఏం చేయాలి జనులు? సత్శాస్త్రాలు బోధించిన దాన్ని అనుసరించాలి. సత్శాస్త్రాలు ఏమని చెప్తాయి? సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా ఉన్నది పరబ్రహ్మతత్వమే. కాబట్టి దానిని పరబ్రహ్మతత్వాన్ని అనుష్ఠానం చేయండి. మీరు అసలు వాస్తవానికి పరబ్రహ్మస్వరూపులే. మీరు శరీరాన్ని ధరించుకొని ఈ యొక్క కాళ్ళు చేతులు ఉన్నటువంటి కరచరణాలు కలిగినటువంటి కళేభరమే నేను అని భ్రమపడిపోతూ ఉన్నారు. కాబట్టి మీరు సర్వాత్మస్వరూపులైనటువంటి పరమాత్మ స్వరూపులే. ఆ విషయం మీకు చక్కగా బోధపడాలి అంటే మీరేం చేయాలి? సద్గురువును ఆశ్రయించండి. అంటే ఆ యొక్క పరబ్రహ్మతత్వాన్ని అనుష్ఠానం చేసినటువంటి మహనీయులు ఉంటారు. ఆ పరమపద తత్వాన్ని పొందినటువంటి జీవన్ముక్తులైనటువంటి వారు ఉంటారు. మనలను ఉద్ధరించడం కోసమే శరీరాన్ని నిలుపుకొని దివ్యమైనటువంటి పరమపదాన్ని చెందింపజేసేటువంటి సద్గురువులు ఉంటారు. అటువంటి వారి యొక్క దివ్య బోధనలను అనుసరించండి, వారిని సేవించండి, వారి సామీప్యాన్ని పొందండి. వారి సామీప్యంలో వారి యొక్క అనుగ్రహాన్ని పొంది వారికి సేవ చేసి వారు బోధించినటువంటి ఆ యొక్క శాశ్వత తత్వాన్ని పొందండి అని చెబుతూ, అందుకే శాస్త్రాల పట్ల, గురువుల మాటల పట్ల కూడా విశ్వాసాన్ని కలిగి ఉండండి, నమ్మండి. నమ్మినప్పుడు ఎప్పుడైతే మీకు తగినటువంటి మార్గం, చక్కగా ధర్మ మార్గం అనేటువంటిది తెలియజేస్తారో దానిని చక్కగా అనుష్ఠానం చేయండి. విషయ వ్యామోహము అనేటువంటిది వదిలివేయండి. అంతకంటే ఉత్తమమైనది మరొకటి లేదు. అయితే దుర్మేధ అని కదా చెప్పింది. మేధ అంటే తెలివి, దుర్మేధ అంటే వానికి తెలివి ఉన్నప్పటికీ కూడా ఆ తెలివిని పారమార్థికమైనటువంటి చింతన చేసి పరమార్థతత్వాన్ని పొందవలసినటువంటి ఆ యొక్క తెలివిని వక్ర మార్గంలో ప్రవేశపెడుతున్నాడు. ఈ విషయభోగ లంపటుడవుతున్నాడు, ఈ విషయాల చేత లాలసుడవుతున్నాడు. కాబట్టి ఇక ఆ వక్ర మార్గంలో ప్రవేశపెట్టి దృశ్య సంబంధమైన వస్తువులనే ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే స్వప్నం అంటే ఇక్కడ నిద్ర అని ఇక్కడ నిద్ర అని చెప్పడం అనేటువంటిది అతి నిద్ర. స్వప్నం అనేటువంటిది నిద్రలోనే స్వప్నం అనేది వస్తుంది. అయితే నిద్ర అని చెప్పిన చోట ఏమవుతుంది అంటే అతి నిద్ర అని భావించుకోవాలి. ఎలాగంటే మిత నిద్ర అనేటువంటిది సర్వులకు అవసరమే. ప్రతి శరీర అవయవాలు కూడా మళ్ళీ పునరుత్పత్తి శక్తి కలిగి ఉండి శరీరం యొక్క జవసత్వాలకు ఉపయోగపడేటువంటివి, శరీరానికి కావలసినటువంటి విశ్రాంతి ద్వారా వాడు మళ్ళీ కూడా పునర్శక్తిని పొంది మళ్ళీ వాని యొక్క జీవితం కొనసాగటానికి శక్తివంతంగా ఉంటుంది. మిత నిద్ర అనేటువంటిది అందరికీ అవసరమే. కానీ ఇక్కడ అతి నిద్ర అని అన్నప్పుడు అతి నిద్రతోటి ఎప్పుడు మందత్వంతో, సోమరితనంతో, మరి పిరికితనంతో, భయంతో ఉండేటువంటిది కేవలం అతి నిద్ర ద్వారానే దాపురిస్తుంది. కాబట్టి అసలుకి తామసమైనటువంటి ధైర్యం ఎటువంటిది అంటే ఏ ధైర్యము చేతైతే దుష్ట
దుష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు నిద్రను, భయాన్ని, శోకాన్ని, దిగులుని, మదాన్ని కూడా వదలలేదు. అంటే ఏ ధైర్యము అంటే దుర్బుద్ధి కలిగినటువంటి వానికి ధైర్యం ఉంటుంది, నిద్రపోయేవాడికి ధైర్యం ఉండదా? ఉంటుంది. భయం పొందేవాడికి ఉంటుంది ధైర్యం, కొద్ది ధైర్యం. శోకం పొందేవాడికి ధైర్యం ఉండదు, ఉంటే వాడు శోకించడు. దిగులు పడేవాడికి ధైర్యం ఉంటే వాడు శోకించడు. మరి ఎల్లప్పుడూ భయంతో నిద్రపోతాడు కాబట్టి అతి నిద్రపోయేటువంటి వాడికి ధైర్యం ఉండదు. అయితే దుష్టబుద్ధి, దుష్ట పనులు, దుర్వృత్తులు అనుసరించేటువంటి వారికి తామసికమైనటువంటి ధైర్యం ఒకటి ఉంటుంది. ధైర్యం ఉండడం మంచిదే, కానీ అది కొద్ది సమయం మాత్రమే. తన పని సవరించుకునే నిమిత్తం, తన ఇష్టాన్ని నెరవేర్చుకునే నిమిత్తం చేసేటువంటి కొద్దిపాటి సాహసం లాంటి ధైర్యం అనేది అది తనను తాను ఉద్ధరించుకునేటువంటి స్థితి కాదు. కాబట్టి ఏ ధైర్యము చేత అయితే దుష్టబుద్ధి కలిగినటువంటి వాడు, ఏ ధైర్యము అంటే అసలు దుష్టబుద్ధి అంటేనే నలుగురు చూడకుండా చేసేటువంటి పనులు, అంటే వానికి ధైర్యం లేకే కదా ఎవరూ లేకుండా చూసి మరి ఆ కార్యాన్ని, దొంగ పనిని చక్కబెట్టుకుంటాడు. అంటే వానికి అది ధైర్యం లేకనే కదా. ధైర్యం లేకపోవటానికి ఆ వస్తువు తనది కాదు, తను చేసేది సహజమైనటువంటి కష్టం కాదు. కాబట్టి వాడికి ఏ ధైర్యం ఉంటుంది? మలినముతో కలుషితమైనటువంటి ధైర్యం ఉంటుంది. ఏ ధైర్యము చేతైతే దుష్టబుద్ధి కలిగిన వాడు ధైర్యం లేకనే నిద్రపోతాడు, ధైర్యం లేకనే భయపడిపోతాడు, ధైర్యం లేకనే శోకిస్తూ ఉంటాడు, ధైర్యం లేకనే దిగులు పడుతూ ఉంటాడు. కాబట్టి కొద్దిపాటి ధైర్యం తెచ్చుకున్నటువంటి, తనది కాని వస్తువు కోసం తాను వెంపర్లాడి కొని తెచ్చుకున్నటువంటి మదంతో కూడినటువంటి ధైర్యం గనక వదలలేదనుకో, అదే తామస ధైర్యము అని చెప్పబడుతూ ఉన్నది. అయితే ఇక సాత్విక సుఖము, రాజస సుఖము, తామస సుఖము అనేటువంటి దానిని గురించి, అంటే ఇప్పటి వరకు కూడా ధైర్యాన్ని గురించి, బుద్ధిని గురించి కదా తెలియజేసింది. ఇక ఇప్పుడు సుఖాలు, ఎటువంటి సుఖము? సాత్వికమైనటువంటి సుఖం ఎలా ఉంటుంది, రాజసికమైనటువంటి సుఖం ఎలా ఉంటుంది, తామసికమైనటువంటి సుఖం ఎలా ఉంటుంది అనే 3 రకాల సుఖాలను గురించి తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని, బంధ విమోచని, భవభయహారిణి, భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.